తెలంగాణ ఆఫీస్ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్. కేసులే గాని శిక్షలుండవా? గవర్నమెంట్ ఆఫీస్లో ఏ చిన్న కాగితం కదలాలన్నా లంచం ముఠ చెప్పాల్సిందే. డైలీ పేపర్ తీస్తే చాలు ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం అంటూ హెడ్లైన్స్ కామన్ అయిపోయాయి. మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీలోపు అరడజనుకు పైగా అవినీతి కేసుల వార్తలు. ఏసీబీ వలేస్తోంది. చిన్న పెద్ద అవినీతి అధికారులు చిక్కుతున్నారు. కోట్లాది రూపాయల ఆస్తులు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయి. అయినా సరే ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాల దాహం ఎందుకు తీరడం లేదన్నది అసలైన ప్రశ్న. అసలు అవినీతి నిజంగానే అంతమవుతోందా, లేకపోతే ఏసీబీ దాడుల్నే మన అధికారులు చాలా లైట్ గా తీసుకునే స్థాయికి ఎదిగిపోయారా? ఈ స్టోరీలో తెలంగాణ గురించే మాట్లాడుకుందాం. అది కూడా కేవలం ప్రభుత్వ అధికారులకు సంబంధించిన అవినీతి వ్యవహారాల మీదే ఫోకస్ చేద్దాం. ఆర్ఎండ్బి చీఫ్ ఇంట్లో 200 కోట్లు, డిప్యూటీ కలెక్టర్ దగ్గర 100 కోట్లు, జలమండలి జిఎం ఖాతాల్లో ఇంకో 100 కోట్లు. ఇలా లంచావతారాల అక్రమ సంపాదనకు అంతు పొత్తు లేదు. ఈ మధ్య వెలుగులోకి వచ్చిన సంచలన ఏసీబీ కేసుల్ని పరిశీలిస్తే ప్రభుత్వ అధికారులు ఎంత నిస్సిగ్గుగా లంచాలు దండుకుంటున్నారన్నది అర్థమవుతోంది. ఆర్ఎండ్బి ఇంజనీర్ ఇన్ చీఫ్ హోదాను అడ్డు పెట్టుకున్న జరుప్ల మోహన్ నాయక్ ఏకంగా 200 కోట్ల విలువైన అక్రమాస్తులు కూడబెట్టాడు. కె వంశీమోహన్ అనే డిప్యూటీ కలెక్టర్ గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆర్డీఓగా పనిచేసినప్పుడు ఆదాయానికి మించిన ఆస్తులు పోగేసుకున్నాడు. సుమారు 100 కోట్ల విలువైన భూములు, ప్లాట్లు, లగ్జరీ గృహాల డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులకు దొరికాయి. అలాగే సగ్గం అనంత లక్ష్మీ కుమార్ హైదరాబాద్ జలమండలి జిఎంగా ఉంటూ బినామీ పేర్లతో 100 కోట్లకు పైగానే వెనకేసుకున్నాడు. ఈయన చేసిన పనేంటంటే నీళ్ల ట్యాంకర్లను అక్రమంగా అమ్మేసుకుంటూ ఇన్ని కోట్లు కూడబెట్టడం. ఇగో మీకు నీళ్ల కరువు లేదా మీ ఫ్లాట్స్లో, మీ ఇళ్లల్లో? ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లనే కారణం. ఈయన చేసిన పని ఏంటంటే నీళ్ల ట్యాంకర్లని అక్రమంగా అమ్మేసుకుంటూ ఇన్ని కోట్లు కూడబెట్టుకోవటం. ఇక నరసింహులపేట ఎంపీడీఓ పెనుగొండ రాధిక, మండల పంచాయతీ అధికారి కేశబోయిన యాకయ్య ఒక లేఅవుట్ అనుమతుల కోసం లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఆమె తెలివిగా తన కొడుకు ద్వారా లంచాలు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్లో డైరెక్టర్గా ఉన్న నరహరి నివాసాలు, సన్నిహితుల ఇళ్ల మీద ఏసీబీ తనిఖీలు జరిపితే కోట్లాది ఆస్తులు బయటపడ్డాయి. ఒక ఎంపీడీఓ, ఇంకో సర్వే డైరెక్టర్ పేర్లు ఏవైతేనే పట్టుబడుతోంది మాత్రం సామాన్యుడి రక్తం కూడే. గడిచిన 2 ఏళ్లలో ఏసీబీ అధికారిక లెక్కలు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. 2024-25 సంవత్సరాల్లో 496 మందిని అరెస్ట్ చేశారు. ఏకంగా 193 కోట్ల రూపాయల పైచిలకు అక్రమాస్తుల్ని గుర్తించారు. ఇన్ని వందల దాడులు జరుగుతున్న, బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నా సామాన్యుడికి మాత్రం తహసీల్దార్ ఆఫీస్లో లంచం ఇవ్వందే పని జరగడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దాడులు జరగగానే టీవీల్లో హడావిడి కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ కేసు ఏమవుతుందో ఎవ్వడికి తెలియదు. ఏసీబీ ప్రత్యేక కోర్టులు ఉన్నా సరే విచారణకు ఏళ్ళు, దశాబ్దాలు పడుతోంది. పైగా దొరికిన ఆస్తులన్నీ వెంటనే ప్రభుత్వ ఖజానాకు వెళ్ళవు. తీర్పు వచ్చేదాకా ఫైళ్లలోనే మగ్గుతుంటాయి, పడుంటాయి. చిన్న స్థాయి ఉద్యోగుల మీద యాక్షన్ జెట్ స్పీడ్లో ఉంటే బడాబాబుల ఫైళ్లు మాత్రం రాష్ట్ర సచివాలయంలో మూలుగుతూ బీరువాల్లో పడుంటాయి. విచారణలో జాప్యం, ప్రాసిక్యూషన్ అనుమతుల్లో ఏళ్ల తరబడి ఆలస్యంతో అసలు వాళ్లకు శిక్ష పడుతుందన్న భయమే ఆ అవినీతి పరుల్లో చచ్చిపోయింది. ఏసీబీ దాడులు చేస్తూ అది బాగానే పనిచేస్తోంది, ఇది కాదనలేని వాస్తవం. కానీ పట్టుబడ్డ వాళ్లకు 6 నెలల లోపల శిక్షలు పడేలా మన ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు కదల్లేదన్నది బిగ్ క్వశ్చన్. లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన వాళ్ళు కూడా బెయిల్ మీద దర్జాగా మళ్ళీ పోస్టింగులు కొడుతుంటే ఇక వ్యవస్థ మీద
సామాన్యుడికి నమ్మకం ఎలా పుడుతుంది? ప్రభుత్వాలు మారచ్చు, పాలకులు ప్రసంగాలు మారచ్చు, కానీ ఫైళ్లు కదలాలంటే చేతులు తడపాల్సిన కర్మ మాత్రం పన్నులు కట్టే పౌరుడికి తప్పట్లేదు. కేవలం అరెస్టుల గణాంకాలు చూపించి పబ్లిసిటీ చేసుకుంటుంటే పత్రికల ముఖ చిత్రాలు మారతాయేమో కానీ ప్రజల తలరాతులు మారవుగాక మారవు. దొరికిన వాడి ఆస్తులు వెంటనే జప్తు చేసి జైల్లో వేసినప్పుడే ఈ లంచాల భూతానికి చెక్ పడుతుంది. లేదంటే సిస్టమ్ మారదు. ఇక్కడ ఒక్క మాట గుర్తు చేయాలి, అవినీతి అధికారులకు తక్షణమే శిక్షలు పడాలి. వాళ్ళ అక్రమార్జనల మూలంగా బాధితులవుతున్న సామాన్యులకు సత్వరం న్యాయం జరగాలి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్.